నమస్తే అండి. మనము ఒక ఫ్లాట్ కొనే ముందు కానీ, ఒక ఇల్లు కొనే ముందు గానీ, ఖచ్చితంగా అక్కడ డిగ్రీలనేది కంపల్సరీ చూడాలండి. ఒక ఇల్లు కట్టించే ముందు గానీ, ఇవన్నీ ఖచ్చితంగా మనము ఆ ప్లేస్ ఎన్ని డిగ్రీల్లో ఉంది, లేదా ఒకవేళ మీరు ఇల్లు కొంటా ఉంటే, ఆ ఇల్లు ఎన్ని డిగ్రీలో ఉందనేది ఖచ్చితంగా మీకు మీరుగా ఒకవేళ మీకు తెలిసించే డిగ్రీల గురించి మీరే చూసుకోవచ్చు ఆ ఇంట్లోకి వెళ్లి. లేదు మీకు తెలియదన్నప్పుడు ఏదైనా ఒక మంచి వాస్తు ప్రకారం తీసుకెళ్తే అక్కడ అది ఎన్ని డిగ్రీల్లో ఉంది, అసలు ఈ ఇల్లు మీకు యోగిస్తుందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే మనకు డిగ్రీలకి అంటే ఇక్కడ ఇంకొకటండి, చాలా మంది డిగ్రీలు పట్టుకొనే చెప్తా ఉన్నారు. ఓకే, ఈ డిగ్రీలు వేరియేషన్ అనేది 10-20 డిగ్రీలు వేరియేషన్ ఉండే మనం ఎటువంటి భయపడాల్సిన పని లేదని అద్భుతంగా ఇల్లు కట్టుకోవచ్చు. అలా కాకుండా 35 డిగ్రీలు ఇల్లు తిరిగి ఉందంటే మాత్రం అక్కడ మనము కొన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అవి ఏవి అంటే ఒక డోర్ గాని, లేదా సెప్టిక్ ట్యాంక్ గాని, లేదా సంప్ గాని, మెట్లు గాని, బాత్రూమ్లు ఇవన్నీ కూడా కొంత మనము ఖచ్చితంగా ఈ డిగ్రీలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నప్పుడే ఆ ఇల్లు యోగిస్తుందండి. అలా కాకోకుండా మన ఇల్లు 35 డిగ్రీలు తిరిగినా కూడా ఆ రోడ్డుకు అనుకూలంగానే మనం ఇల్లు కట్టుకున్నా కూడా ఇలా సంపు ఇవన్నీ మనకేముందిలే ఇక్కడ ఆగ్నేయమే కదా, ఇక్కడ వాయువ్యమే కదా అని మనకు అనుకొని చాలా మంది ఇలా పెట్టుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పండి ఎప్పుడు కూడాను. ఇవి ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఇవన్నీ చాలా ఇబ్బందిని కలిగిస్తాయి మనకి. కాబట్టి ఇవి మాత్రం ఖచ్చితంగా మనకు డిగ్రీలకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే ఈ డోర్లు కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, మెట్లు కానీ కరెక్ట్ గా ఉంటుంది మనకి. అలా కాకోకుండా మీకు మీరుగా ఇక్కడ ఆగ్నేయం కదా, ఇక్కడ వాయువ్యం కదా అని ఏర్పాటు చేసుకుంటే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. కాబట్టి ఇది ఒక్కటి గమనించండి. డిగ్రీలకి ఇల్లు లేకుండా ఇబ్బంది లేదు, కానీ ఇవన్నీ మాత్రం పరిసర వాస్తు అనేది ఖచ్చితంగా డిగ్రీలకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.